49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఇక లేరు. అనారోగ్యంతో గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. శరీరం మొత్తం విషతుల్యం కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర అవయవాలు దెబ్బతిని ఆయన మరణించారని వైద్యులు వెల్లడించారు. ఆయన మరణ వార్తతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. శరత్ బాబు మృతికి సంతాపం ప్రకటిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శరత్ బాబు భౌతిక కాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆమ్దాల వలసకు చెందిన విజయశంకర దీక్షితులు, సుశీలాదేవిల కుమారుడే శరత్ బాబు. చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలని కలలు కన్న ఆయన అనుకోకుండా నాటకరంగం వైపు వచ్చారు. కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఎన్నో నాటకాలు వేసిన శరత్ బాబు 1973లో విడుదలైన రామరాజ్యంతో హీరోగా తొలి అడుగు వేశారు. రెండో సినిమా కోసం విలన్ పాత్ర పోషించి హీరోగానే కాకుండా విలన్, సహాయ నటుడుగా సుమారు 250కు పైగా చిత్రాల్లో నటించారు. రాముడు, ఇది కథ కాదు, 47 రోజులు, సీతాకోకచిలుక, సితారా, అన్వేషణ, స్వాతిముత్యం, సాగర సంగమం, సంసారం ఒక చదరంగం, క్రిమినల్, అన్నయ్య ఇలా ఎన్నో సినిమాలు ఆయనకు నటుడుగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. శరత్ బాబు సినిమాల్లోనే కాకుండా సీరియల్స్లోనూ రాణించారు. ఈటీవీలో ప్రసారమైన అంతరంగాలు ధారావాహిక ఆయన్ని బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. వ్యక్తిగత విషయానికి వస్తే శరత్ బాబు నటి రమప్రభను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా వివాహమైన కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.